హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మన ఛానల్లో అయితే అమెజాన్కి సంబంధించి అన్ని టైప్స్ మీన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ కానీ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కెరియర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా ఫాలో కండి. సో అక్కడ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో రీసెంట్గా ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అండ్ సిఎక్స్ క్యూఓ అసోసియేట్, సో ఈ 2 రోల్స్కి మనకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ దాని ద్వారానే మనకి 3000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వడం జరిగింది. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి అయితే ఎంఎల్ డాటా అసోసియేట్ 2కి హైరింగ్ అయితే జరుగుతుంది. ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ సో దీనికి సంబంధించి వాకిన్ డ్రైవ్ కూడా మీన్స్ ఆఫీస్లో కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాని డేట్స్ వచ్చేసి 15th నుంచి వెళ్ళి 19th వరకు ఉంది. సో దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వర్క్ మీన్స్ ఆఫీస్లో వాకిన్ డ్రైవ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియో చూసేయండి. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఎంఎల్ డాటా అసోసియేట్ 2కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన ఛానల్లో క్లియర్గా చాలా వీడియోస్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్కి సంబంధించి అలాగే. అండ్ సో మనం చూసినట్టయితే మనకి 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ అయితే ఎలిజిబుల్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే జాబ్ వచ్చేసి 1 day agoనే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఒకటి ఫుల్ టైమ్ కాంట్రాక్చువల్ రోల్ అయితే మెన్షన్ చేసినారు. సో వీళ్ళు ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ మీద 12 months అయితే మననైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మనని పర్మనెంట్ చేయడం అనేది సో బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి అండ్ వాళ్ళకి మన పర్ఫార్మెన్స్ బేస్ మీద అయితే మనని పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా దీని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏందో చూద్దాం ఒకసారి. సో మెయింటైన్ అండ్ ఫ్లో స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియల్లీ యాజ్ ఎ కస్టమర్ ప్రైవసీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టెనెట్. And work with the different types of data, including not limited to text, speech, audio, image and video. So ఇక్కడ ఎంఎల్ డాటా అసోసియేట్ అనగానే మనకు ఒకటి మెయిన్ ఏంటంటే మనకి అనోటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనకి ఎట్లా అయినా మనం ఎంఎల్ మోడల్కి అక్యురసీ ఇంప్రూవ్ చేయడంలో మనమైతే మన రోల్ అయితే ప్లే చేస్తాము. సో దానికి సంబంధించి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. డెలివర్ హై క్వాలిటీ లేబుల్ డాటా యూజింగ్ గైడ్లైన్స్ ప్రొవైడెడ్ టు మీట్ ద కేపీఐ and using in-house tools and software as a part of Amazon commitment to developing and deploying AI responsibly. So demonstrate proficiency in generating high quality human insight data across a range of modalities and inclusive of text, image, video and audio. So మనని ఇమేజ్, టెక్స్ట్, వీడియో అండ్ ఆడియోని సో అనోటేషన్ చేసి మన మిషన్ యొక్క అక్యురసీ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది మెయిన్ రోల్. So capable of making sound judgments and logical decisions when faced with ambiguous or incomplete information while performing tasks. సో ఇది వచ్చేసి మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ డే ఇన్ లైఫ్ అంటే ఒక రోజులో మన ఎంఎల్ డాటా అసోసియేట్ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసినారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఎంఎల్ డాటా అసోసియేట్ టు అండర్టేక్ ద టాస్క్ ఆఫ్ ఫౌండేషనల్ లేబులింగ్ ఫంక్షన్స్ సచ్ యాజ్ డైలాగ్ ఎవాల్యుయేషన్ ఆన్ స్పీచ్, టెక్స్ట్ అండ్ వీడియో డాటా. సో మన వర్క్ రోల్ అనేది ఇవన్నిట్లో దేని మీదైనా ఉంటుంది. సో మనకి పర్టికులర్ ఒక వీడియో అనోటేషన్, ఇమేజ్ అనోటేషన్ ఉండదు. సో లోపలికి వెళ్ళే తర్వాత ఇంటర్నల్ ప్రాసెస్లో మనకి ఏ రోల్ అలొకేట్ చేస్తారో అక్కడ కూడా డిఫరెంట్ వర్క్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అసోసియేట్ డిగ్రీ, అదొక బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు క్రియేట్ రిపోర్ట్స్ అండ్ proposals and professional correspondence, advanced reading comprehension with ability to analyze the complex business documents, and developed analytical thinking and structured problem solving capabilities, and strong ability to interpret and implement detailed instructions across the various projects, proficient research skills with experience gathering and synthesizing information from multiple sources, and ప్రూవెన్ అటెన్షన్ అండ్ డీటెయిల్ మేనేజింగ్ కాంప్లెక్స్ టాస్క్ అండ్ డాక్యుమెంట్. సో ఇది వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే ఎలిజిబుల్, దీనికైతే ఎలిజిబుల్. అండ్ మనకి మెయిన్ స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ ఉండాలి, డేటా అనోటేషన్, కంటెంట్ క్రియేషన్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, డేటా అనలిటిక్స్, డేటా అనాలిసిస్. సో ఇది వచ్చేసి మెయిన్ స్కిల్స్ కావాలి. నేను ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్లీ మనకి నౌకరీ లింక్ ఇచ్చేస్తా. అక్కడ మీరు నౌకరీలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ వెబ్సైట్ ఆర్ అప్లై అనే బటన్ అయితే రావడం జరుగుతుంది. సో అప్లై చేసిన వెంటనే మీకు మీ ప్రొఫైల్ ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్స్కి మీట్ అయినట్టయితే మనకి మెయిల్ త్రూ అయితే కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ దట్ టు ఎగ్జామ్ ఇన్విటేషన్. అండ్ నెక్స్ట్ ఇఫ్ మనం ఎగ్జామ్ క్లియర్ అయితే
మనకి ఇంటర్వ్యూ మెయిల్ అయితే కమ్యూనికేషన్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.